త్రో మీ టు ద వుల్స్ అండ్ ఐ కమ్ బ్యాక్ లీడింగ్ ద ప్యాక్. తన గురించి ఒక మాటలో చెప్పమని ఒక ఫ్యాన్ సోషల్ మీడియాలో అడిగినప్పుడు రోహిత్ శర్మ ఇచ్చిన ఆన్సర్ ఇది. తాను చెప్పినట్టు వుల్స్ని కాదు, సింహాల్ లాంటి ఇండియన్ క్రికెటర్స్ని రోహిత్ లీడ్ చేశాడు. నిస్వార్థమైన నాయకత్వంతో ఇండియన్ క్రికెట్ టీంని 2023 వరల్డ్ కప్ ఫైనల్కి తీసుకుని వెళ్ళి ఒక్కడుగులో కప్ని కోల్పోయిన రోహిత్ 2024 T20 వరల్డ్ కప్ని గెలిచి తన చిరకాల కోరికని నెరవేర్చుకున్నాడు. వన్డే క్రికెట్లో అవలీలగా డబుల్ సెంచరీలు కొట్టే రోహిత్ fifth 100 in one internationals. He is blazing. It's hit well. It's hit very well. And it's a moment of history for Rohit Sharma. First batsman to... The first batsman in the history of one-day international cricket to get 2 double hundreds. Now that... How do you sum? Second batsman in the history of the game to score 250 runs in a limited overs game. టెస్ట్ క్రికెట్లో తాను ఆడిన గత 10 ఇన్నింగ్స్లో కనీసం 20 పరుగులు కూడా కొట్టలేకపోయాడు. వైట్ బాల్ క్రికెట్లో డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్గా, సక్సెస్ఫుల్ కెప్టెన్గానే కాదు, మోస్ట్ సెల్ఫ్లెస్ క్రికెటర్గా పేరు తెచ్చుకున్న రోహిత్ రెడ్ బాల్ క్రికెట్ వచ్చేసరికి ఈ రోజున ఫామ్ కోల్పోయి అదే సెల్ఫ్లెస్నెస్తో తనని తాను టీం నుంచి పక్కన పెట్టుకునే సిచ్యువేషన్కి వచ్చాడు. సో ఈ రోజు వీడియోలో ఇంటర్నేషనల్ క్రికెట్లో హిట్ మ్యాన్గా పేరు తెచ్చుకొని ఈ రోజున ఫామ్ కోల్పోయి బెంచ్ మ్యాన్గా మారిన ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్ జర్నీ గురించి తెలుసుకుందాం. రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఏప్రిల్ 30, 1987 నాగ్పూర్, మహారాష్ట్రలోని బన్సోద్ అనే ప్రాంతంలో ఒక తెలుగు మరాఠీ స్పీకింగ్ ఫ్యామిలీలో రోహిత్ శర్మ పుట్టాడు. రోహిత్ శర్మ వాళ్ళ ఫాదర్ గురునాథ్ శర్మ గారు. ఈయన ఒక ట్రాన్స్పోర్ట్ ఫర్మ్ స్టోర్ హౌస్ లో కేర్ టేకర్ గా పనిచేసేవారు. తల్లి పూర్ణిమ శర్మ గారు. ఈవిడ ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ లో పుట్టి పెరిగారు. రోహిత్ కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అతని పేరు విశాల్ శర్మ. రోహిత్ పేరెంట్స్ ఫైనాన్షియల్ గా కొద్దిగా వీక్ అవడంతో రోహిత్ శర్మ చిన్నతనంలో తన గ్రాండ్ పేరెంట్స్ ఇంకా అంకుల్స్ దగ్గర పెరిగాడు. పేరెంట్స్ నుంచి దూరంగా ఉండటం రోహిత్ శర్మకి ఇబ్బంది కలిగించేది. కానీ గ్రాండ్ పేరెంట్స్ ఇంకా అంకుల్స్ రోహిత్ శర్మని బాగా చూసుకునేవాళ్ళు. క్రికెట్ మీద రోహిత్కి కలిగిన ఇష్టాన్ని సపోర్ట్ చేసింది కూడా వీళ్ళే. వాళ్ళ సపోర్ట్తో రోహిత్ శర్మ క్రికెట్ని రెగ్యులర్గా ఆడటం మొదలుపెట్టాడు. 1999లో రోహిత్ శర్మ వాళ్ళ అంకుల్ డబ్బులు కట్టి మరి క్రికెట్ కోచింగ్కి పంపటం మొదలుపెట్టాడు. రోహిత్ శర్మ క్రికెట్ కోచింగ్ కోసం దినేష్ లాడ్ దగ్గరికి వెళ్ళేవాడు. దినేష్ లాడ్ ముంబైలోని స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్లో ఫుల్ టైం క్రికెట్ కోచ్గా పనిచేస్తూ ఖాళీ టైంలో బయట పార్ట్ టైం కోచింగ్ ఇచ్చేవాడు. ఆ పార్ట్ టైం కోచింగ్లోనే రోహిత్ శర్మ జాయిన్ అయ్యి దినేష్ లాడ్ దగ్గర క్రికెట్ నేర్చుకోవటం మొదలుపెట్టాడు. రోహిత్ శర్మ క్రికెట్ ఆడే తీరు దినేష్ లాడ్కి బాగా నచ్చింది. రోహిత్ లాంటి ప్లేయర్కి పార్ట్ టైం కోచింగ్ కాదు, ఫుల్ టైం కోచింగ్ ఇవ్వాలని దినేష్ లాడ్ అనుకున్నారు. రోహిత్కి ఫుల్ టైం కోచింగ్ ఇవ్వాలంటే రోహిత్ శర్మ స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ అయితేనే ఇది సాధ్యమవుతుంది. కానీ రోహిత్ ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ దీనికి సహకరించలేదు. ఉండడానికి సరైన ఇల్లు లేక రోహిత్ని గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పంపారు రోహిత్ శర్మ పేరెంట్స్. రోహిత్ క్రికెట్ కోచింగ్ ఫీజు కూడా రోహిత్ వాళ్ళ అంకుల్స్ ఇద్దరు డబ్బులు పోగేసి కట్టేవాళ్ళు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో రోహిత్ని ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయడం రోహిత్ శర్మ ఫ్యామిలీ మెంబర్స్కి చాలా కష్టమైన విషయం. రోహిత్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ తన క్రికెట్ కెరియర్కి అడ్డం పడింది. రోహిత్ కూడా డబ్బులు లేక ఇంకా క్రికెట్కి గుడ్ బై చెప్దాం అనుకున్నాడు. కానీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పినట్లు మనం మన గురించి ఆలోచించడంలో సహాయపడేవాడే నిజమైన టీచర్. దినేష్ లాడ్ ఇదే చేశాడు. రోహిత్ ఫైనాన్షియల్ స్టేటస్ అర్థం చేసుకున్న ఆయన రోహిత్ శర్మకి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్లో స్కాలర్షిప్ వచ్చేలా రికమెండ్ చేసి ఎటువంటి ఫీజు లేకుండా రోహిత్ శర్మని అక్కడ జాయిన్ అయ్యేలా చేశాడు. దినేష్ లాడ్ చేసిన హెల్ప్తో ఆ స్కూల్లో 4 ఏళ్ల పాటు ఎటువంటి ఫీజు చెల్లించకుండా చదువుకుంటేనే ఫుల్ టైం క్రికెట్ కోచింగ్ పొందాడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ తన క్రికెట్ కెరియర్ని ఆఫ్ బ్రేక్ బౌలర్గా అంటే రోహిత్కి విపరీతమైన ఇష్టం. షావాగ్ లాగా ఆడాలి అనుకునేవాడు. కానీ ఆఫ్ బ్రేక్ బౌలర్గానే టీంలో ఆడేవాడు. అయితే 2004లో జరిగిన హ్యారిస్ అండ్ గిల్స్ షీల్డ్ ఇంటర్ స్కూల్ టోర్నమెంట్లో రోహిత్ శర్మ ఒక మ్యాచ్లో 7th వికెట్ బ్యాటింగ్కి వచ్చి షావాగ్ స్టైల్లో బౌలర్స్ని చితకబాదాడు. రోహిత్ బ్యాటింగ్ చూసి ఇంప్రెస్ అయిన కోచ్ దినేష్ రోహిత్ బౌలర్గా కంటే బ్యాట్స్మెన్గా క్రికెట్లో రాణించగలడు అని డిసైడ్ అయ్యి నెక్స్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మని ఓపెనర్గా ప్రమోట్ చేశాడు. ఓపెనర్గా ఆడిన మొదటి మ్యాచ్లోనే సెంచరీ చేసి తన బ్యాటింగ్ సత్తా ఏంటో చూపించాడు. అంతేకాదు 2004 హ్యారిస్ అండ్ గిల్స్ షీల్డ్ టోర్నమెంట్ని స్వామి వివేకానంద స్కూల్ గెలవటంలో రోహిత్ తన బ్యాటింగ్ టాలెంట్తో కీ రోల్ ప్లే చేశాడు.
అక్కడి నుంచి రోహిత్ శర్మ వెనక్కి తిరిగి చూడలేదు. ముందుగా 2005లో లిస్ట్ ఏ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. వెస్ట్ జోన్ తరపున డెబ్యూ చేసి 31 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఆ తర్వాత నార్త్ జోన్ మీద 123 బాల్స్లో 142 రన్స్ చేసి లైమ్ లైట్లోకి వచ్చాడు. రోహిత్ ఫామ్ని గుర్తించిన సెలెక్టర్స్ రోహిత్ శర్మని ఇండియా ఏ స్క్వాడ్కి సెలెక్ట్ చేసి అబుదాబి ఇంకా ఆస్ట్రేలియా పంపించారు. కానీ ఆడే ఛాన్స్ మాత్రం లభించలేదు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్కి సెలెక్ట్ చేసిన 30 ప్రాబబుల్ లిస్టులో కూడా రోహిత్ శర్మకి చోటు దక్కింది. కానీ ఫైనల్ స్క్వాడ్లో మిస్ అయ్యాడు. ఫైనల్గా 2006లో ఇండియా ఏ తరపున న్యూజిలాండ్కి ఆపోజిట్గా ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేశాడు రోహిత్. డెబ్యూ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో 57 పరుగులు, సెకండ్ ఇన్నింగ్స్లో 22 పరుగులు చేసి ఇండియా ఏ గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు. ఆ తర్వాత భయంకరంగా పోటీ ఉండే ముంబై రంజీ టీంలో 2006-2007 సీజన్లో డెబ్యూ చేశాడు. ఆ సీజన్లో గుజరాత్ మీద డబుల్ సెంచరీ చేయడంతో పాటు ఫైనల్లో సెకండ్ ఇన్నింగ్స్లో బెంగాల్ మీద హాఫ్ సెంచరీ చేసి ముంబైకి కప్ అందించాడు. రోహిత్ శర్మ టాలెంట్ గురించి, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతని పర్ఫార్మెన్స్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. हमें बड़ी ना क्यूरियोसिटी होती थी. रोहित शर्मा का नाम बहुत, मतलब एवरीवन सेड यार ये एक प्लेयर आ रहा है, ये एक प्लेयर आ रहा है. तो बड़ी क्यूरियोसिटी थी कि यार यंग प्लेयर तो हम भी हैं. ऐसा कौन सा प्लेयर आ रहा है यार, हमारी कोई बात ही नहीं कर रहा. तो T20 वर्ल्ड कप था, तो उसको बैटिंग करते देखा ना मैंने, तो मैं ऐसे ही बैठ गया सोफे पे. मैंने कहा बेटे आज के बाद कुछ मत बोलना. రోహిత్ టాలెంట్కి తగిన గుర్తింపు 2007లో దక్కింది. 2007 ఫ్యూచర్ కప్లో భాగంగా ఐర్లాండ్ మీద జూన్ 23న జరిగిన మ్యాచ్తో రోహిత్ శర్మ తన ఇంటర్నేషనల్ కెరియర్ని మొదలుపెట్టాడు. ఈ మ్యాచ్ని ఇండియా 9 వికెట్స్తో గెలిచింది. అయితే ఈ మ్యాచ్లో రోహిత్ 7th డౌన్ అవటంతో రోహిత్కి బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు. అయితే రోహిత్ శర్మకి తన టాలెంట్ని చూపించే టైం మొట్టమొదటి T20 వరల్డ్ కప్లో లభించింది. మీకు గుర్తుందో లేదో 2007 వరల్డ్ కప్ టైంలో ఇండియా టీంలో సీనియర్స్ ఎవరో ఆడలేదు. దాంతో చాలా మంది యంగ్స్టర్స్ని టీంలోకి తీసుకున్నారు. వాళ్ళల్లో రోహిత్ శర్మ కూడా ఒకడు. ఆ టోర్నమెంట్లో రోహిత్ 2 కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒకటి సౌత్ ఆఫ్రికా మీద ఖచ్చితంగా గెలవాల్సిన లీగ్ మ్యాచ్. Good effort from the young man Rohit Sharma. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 40 బాల్స్లో 50 రన్స్ చేసి ఇండియాకి డిఫెండ్ చేసుకునే టోటల్ని అందించాడు. ఆ తర్వాత పాకిస్తాన్ మీద ఫైనల్లో 16 బాల్స్లో 30 రన్స్ చేశాడు. ఈ 30 రన్స్ ఎంత క్రూషియల్ అయ్యాయో మనందరికీ బాగా తెలుసు. T20 వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్ తర్వాత రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో జరిగిన 2008 కామన్వెల్త్ బ్యాంక్ వన్డే సిరీస్కి సెలెక్ట్ అయ్యాడు. ఈ ప్రెస్టీజియస్ సిరీస్ని ఇండియా గెలవటంలో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఈ సిరీస్ ఫైనల్లో సచిన్ టెండూల్కర్ తో కలిసి ఆడిన రోహిత్ కి మంచి పేరు తీసుకుని వచ్చింది. అయితే ఈ సిరీస్ తర్వాత వన్డే ఫార్మాట్ లో రోహిత్ ఫామ్ కోల్పోయాడు. టీంలోకి వస్తూ పోతూ ఇన్కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసేవాడు. 2010లో జింబాబ్వే మీద మొట్టమొదటి ఇంటర్నేషనల్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, సురేష్ రైనా లాంటి ప్లేయర్స్ తో పోటీ పడలేక టీంలో ప్లేస్ కోల్పోయాడు. 2009 నుంచి 2012 వరకు రోహిత్ శర్మ ఎప్పుడు టీంలోకి వస్తాడో, ఎప్పుడు టీం నుంచి బయటకు వెళ్తాడో అర్థమయ్యేది కాదు. ఇన్ఫాక్ట్ రోహిత్ ఆట మీద రోహిత్ శర్మకి క్లారిటీ ఉండేది కాదు. I think Rohit was actually a confused player in the middle order. कि रोहित का बैटिंग ऑर्डर क्या होना चाहिए और रोहित को भी नहीं पता था. But once he started opening, he was like, రోహిత్ శర్మ కెరీర్ ఎటుపోతుందో తెలియని టైంలో అప్పటి కెప్టెన్ MS ధోని తీసుకున్న డెసిషన్ రోహిత్ శర్మని ఈ రోజు ఉన్న పొజిషన్కి తీసుకుని వచ్చింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో శిఖర్ ధావన్తో పాటు రోహిత్ శర్మకి ఇన్నింగ్స్ ఓపెన్ చేసి ఛాన్స్ ఇచ్చాడు ధోని. ధోని ఇచ్చిన ఛాన్స్ని వీళ్ళిద్దరు చక్కగా వాడుకున్నారు. ఇండియా టోర్నమెంట్ గెలవడానికి వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్స్ బాగా యూజ్ అయ్యాయి. ఇంకప్పటి నుంచి రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో వెనక్కి చూసింది లేదు. అదే సంవత్సరం ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో వరుసగా సెంచరీలు చేశాడు. వీటిల్లో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. నవంబర్ 13, 2014 క్రికెట్ చరిత్రలో చిరకాలం గుర్తుండిపోయే వన్డే ఇన్నింగ్స్ ని రోహిత్ ఆడాడు. ఈడెన్ గార్డెన్స్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 173 బాల్స్ ఆడి 264 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్ లో ఇదే హైయెస్ట్ స్కోర్. నాకు తెలిసి ఇది ఎప్పటికీ రోహిత్ శర్మ పేరు మీదే ఉంటుంది. ఆ తర్వాత సంవత్సరం అంటే 2015లో జరిగిన వరల్డ్ కప్ లో రోహిత్ తన మొట్టమొదటి వరల్డ్ కప్ ని ఆడాడు. ఈ వరల్డ్ కప్ లో రోహిత్ 330 రన్స్ చేశాడు.
క్వార్టర్ ఫైనల్స్లో బంగ్లాదేశ్ మీద 137 పరుగులు చేసి వరల్డ్ కప్ టోర్నమెంట్లో తన మొట్టమొదటి సెంచరీని నమోదు చేశాడు. ఇంకా నెక్స్ట్ 2019లో జరిగిన వరల్డ్ కప్కి రోహిత్ శర్మ ఇండియా టీంకి వైస్ కెప్టెన్గా అపాయింట్ అయ్యాడు. ఈ టోర్నమెంట్లో రోహిత్ శర్మ ఏకంగా 5 సెంచరీలు కొట్టి వరల్డ్ కప్లో సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న వరల్డ్ కప్ సెంచరీస్ రికార్డ్ని ఈక్వల్ చేశాడు. ఈ టోర్నమెంట్లో 648 పరుగులు చేసి హైయెస్ట్ స్కోరర్గా నిలవటంతో పాటు గోల్డెన్ బ్యాట్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నాడు. 2023 వరల్డ్ కప్లో కెప్టెన్గా ఇండియన్ టీంని లీడ్ చేసిన రోహిత్ ఇండియాని ఫైనల్కి తీసుకుని వెళ్ళాడు. ఈ టోర్నమెంట్లో ఆఫ్ఘనిస్తాన్ మీద సెంచరీ చేసి వరల్డ్ కప్ టోర్నమెంట్స్లో హైయెస్ట్ సెంచరీస్ చేసిన రికార్డ్ని నమోదు చేశాడు రోహిత్ శర్మ. రోహిత్లో కెప్టెన్ క్వాలిటీస్ ఉన్న ధోని, కోహ్లీ లాంటి ప్లేయర్స్ ఉండటం వల్ల రోహిత్ శర్మకి కెప్టెన్సీ అవకాశం తొందరగా రాలేదు. కానీ 2018లో విరాట్తో సహా కొంతమంది సీనియర్స్ కూడా రెస్ట్ తీసుకోవడంతో రోహిత్కి టీంని లీడ్ చేసే ఛాన్స్ వచ్చింది. రోహిత్ శర్మ ఇండియన్ టీంని సక్సెస్ఫుల్గా లీడ్ చేసి 2015 ఆసియా కప్ని అందించాడు. అదే సంవత్సరంలో జరిగిన ట్రై నేషన్ నిదహాస్ ట్రోఫీ టోర్నమెంట్లో కూడా రోహిత్ శర్మ టీమిండియాని లీడ్ చేసి కప్ కొట్టాడు. They needed 5 of 1 and he hit a clean hit and it went all the way for a 6. What a knock! 2021 T20 వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి ఇండియా టీంని 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్కి తీసుకుని వెళ్ళాడు. ఫైనల్లో ఇండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అయితే కెప్టెన్గా వరల్డ్ కప్ గెలవాలి అనే రోహిత్ కళ 2024లో తీరింది. వెస్టిండీస్ జరిగిన T20 వరల్డ్ కప్లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. 2007లో లాగానే ఈ టోర్నమెంట్లో కూడా రోహిత్ శర్మ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఒకటి ఆస్ట్రేలియా మీద వర్చువల్ నాకౌట్ లాంటి ఈ మ్యాచ్లో 41 బాల్స్లో 92 రన్స్ చేసి ఆస్ట్రేలియా మీద ఇండియాకి ఈజీ విన్ దక్కేలా చేశాడు. తర్వాత సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్ మీద 39 బాల్లో 57 రన్స్ చేసి ఇండియాకి డిఫెండ్ చేసుకునే స్కోర్ని అందించాడు. ఫైనల్ మ్యాచ్లో రోహిత్ బ్యాట్తో పెద్దగా కాంట్రిబ్యూట్ చేయకపోయినా తన కామ్ కెప్టెన్సీతో ఆల్మోస్ట్ సౌత్ ఆఫ్రికా చేతిలోకి వెళ్ళిపోయిన మ్యాచ్ని ఇండియా చేతిలోకి తీసుకుని వచ్చి ఇండియాకి 2 T20 వరల్డ్ కప్ని అందించాడు. ఇండియన్ క్రికెట్లో ధోని, గంగూలీ, విరాట్ కోహ్లీ లాగా రోహిత్ శర్మకి కెప్టెన్సీ రికార్డ్స్ లేకపోయినా ఒక కెప్టెన్గా తన బాధ్యతల్ని రోహిత్ శర్మ చక్కగా నిర్వహించాడు. దీనికి IPL కూడా బాగా హెల్ప్ అయింది. మొదట్లో డెక్కన్ చార్జర్స్ తరపున ఆడిన రోహిత్ ఆ తర్వాత ముంబై ఇండియన్స్కి వచ్చాడు. అండ్ ముంబై తరపున రోహిత్ 5 సార్లు టైటిల్ని గెలిచాడు. IPLలో రోహిత్కి వచ్చిన కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్లో బాగా యూజ్ అయింది. ఒకప్పుడంటే క్రికెట్లో ఫిట్గా ఉండాల్సిన పని ఉండేది కాదు. టాలెంట్, టెక్నిక్ ఉంటే సరిపోయేది. కానీ ప్రెజెంట్ ఫిట్నెస్ అనేది ప్రతి క్రికెటర్కి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మారింది. అండ్ ఎస్, అందరు యంగ్ క్రికెటర్స్ లాగే రోహిత్ కూడా చాలా ఫిట్గా ఉంటాడు. అయితే రాను రోహిత్ శర్మ కొంచెం వెయిట్ గెయిన్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో చాలామంది రోహిత్ శర్మ ఫిట్నెస్ మీద కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఎవరిదాకా ఎందుకు, మన ఇండియన్ ఎక్స్ క్రికెటర్ షావాగే రోహిత్ శర్మని వడాపావ్ అన్నాడు. ఎక్స్ సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్ డారిల్ కులినన్ రోహిత్ శర్మ ఓవర్ వెయిట్ క్రికెటర్ అంటూ రిమార్క్స్ చేశాడు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే క్రికెట్ అన్ని స్పోర్ట్స్ లాగా కాదు. అండ్ క్రికెట్లో ఫిట్గా కనిపించాల్సిన అవసరం లేదు, ఫిట్గా ఉంటే చాలు. రోహిత్ శర్మ కూడా అదే. ఎస్, రోహిత్ వెయిట్ గెయిన్ అయ్యాడు కానీ అన్ఫిట్ అవ్వలేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హార్దిక్ పాండ్యా, KL రాహుల్ ఎలా ఉంటారు? ఇద్దరిది మేల్ మోడల్స్కి ఉండే పర్సనాలిటీ. రోహిత్ శర్మని వీళ్ళిద్దరు పక్కన నుంచోబెట్టి కంపేర్ చేస్తే చాలా మంది రోహిత్ శర్మ అన్ఫిట్ అంటారు. కానీ గత కొన్నేళ్లలో ఎన్నిసార్లు హార్దిక్ పాండ్యా, KL రాహుల్ ఇంజురీ లేదా రెస్టెడ్ డ్యూ టు ఇంజురీ అని వినుంటారు, చాలా సార్లు వినుంటారు. కానీ రోహిత్ శర్మ గురించి చాలా తక్కువ సార్లు వినుంటారు. క్రికెట్లో స్లిమ్గా 6 ప్యాక్తో ఉంటే ఫిట్గా ఉన్నట్టు కాదు. ఇంజురీస్ లేకుండా గేమ్కి అవైలబుల్గా ఉంటే చాలు. పోనీ రోహిత్ శర్మ ఏమన్నా గ్రౌండ్లో స్లోగా కదులుతాడంటే అది లేదు. రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ కానివ్వండి, ఫీల్డింగ్ విషయంలో కానివ్వండి, రోహిత్ ఎప్పుడూ యావరేజ్గా పర్ఫామ్ చేయడు. రోహిత్ శర్మ డౌన్ఫాల్ గురించి మాట్లాడాలంటే మనం రోహిత్ శర్మ టెస్ట్ కెరియర్ గురించి మాట్లాడాలి. చాలా మంది లాక్డౌన్ కిడ్స్ టెస్ట్ క్రికెట్ అనేది బోర్ అనుకుంటారు. బట్ అసలు సత్తా బయటపడేది టెస్ట్ క్రికెట్లోనే. అండ్ యాజ్ ఎ ప్లేయర్గా అండ్ క్యాప్టెన్గా టెస్ట్ క్రికెట్లో రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ యావరేజ్గా ఉంది. అండ్ రీసెంట్ టైమ్స్లో అయితే రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ బిలో యావరేజ్గా ఉంది. లాస్ట్ 10 టెస్ట్ ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ స్కోర్ 20 కూడా దాటలేదంటే అతని పర్ఫార్మెన్స్ ఎంత వర్స్ట్గా ఉందో అర్థం చేసుకోండి. ఇంకా క్యాప్టెన్సీ విషయానికి వస్తే రోహిత్కు
కొన్ని వరస్ట్ రికార్డ్స్ని తన పేరు మీద నమోదు చేసుకున్నాడు. 2024ని తీసుకోండి. ఈ సంవత్సరంలో రోహిత్ మొత్తం 24 టెస్ట్ మ్యాచ్లను లీడ్ చేస్తే దాంట్లో 12 విక్టరీస్, 9 లూజెస్ అండ్ 3 డ్రాస్ ఉన్నాయి. వీటిల్లో న్యూజిలాండ్ మీద 0-3 క్లీన్ స్వీప్ రోహిత్ కెరియర్ లో ఒక మచ్చలాగా మిగిలిపోయింది. ఎందుకంటే ఇంతవరకు న్యూజిలాండ్ టీమే కాదు, ఏ టీం కూడా ఇండియాని 3 మ్యాచ్ సిరీస్ లో క్లీన్ స్వీప్ చేసింది లేదు. ఇంకపోతే రీసెంట్ గా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా కెప్టెన్ గా రోహిత్ శర్మ ఫెయిల్ అయ్యాడు. అటాకింగ్ ఫీల్డ్స్ పెట్టలేకపోవటం, సరైన డెసిషన్స్ తీసుకోలేకపోవటం రోహిత్ మీద బాగా క్రిటిసిజం ని తీసుకుని వచ్చాయి. 2024 రోహిత్ కెరియర్ లో బెస్ట్ అండ్ వర్స్ట్ ఇయర్. ఎందుకంటే ఇదే ఇయర్ లో T20 వరల్డ్ కప్ గెలిచిన రోహిత్ ఇదే 2024లో ఇండియన్ టెస్ట్ క్రికెట్ హిస్టరీలో వరస్ట్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. రోహిత్ ది చాలా సింపుల్ సెల్ఫ్లెస్ క్యారెక్టర్. 2019లో 5 సెంచరీస్ గురించి అడిగినప్పుడు రోహిత్ ఒకే ఒక మాట అన్నాడు, తాను ఎన్ని సెంచరీస్ చేస్తే ఏం లాభం, వరల్డ్ కప్ గెలవనప్పుడు అని. వరల్డ్ కప్ 2023లో కూడా రోహిత్ బ్యాటింగ్ స్టైల్ టీం కోసం తప్ప తన పర్సనల్ మైల్ స్టోన్స్ కోసం ఆడినట్లు ఉండదు. టీంకి మంచి స్టార్ట్ ఇవ్వాలని ప్రతి టీం మీద అటాకింగ్ స్టైల్లో ఆడాడు. రీసెంట్గా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 5th మ్యాచ్లో రోహిత్ తనని తాను డ్రాప్ చేసుకున్నాడు. తన ఫామ్లో లేకపోవడంతో రోహిత్ ఈ డెసిషన్ తీసుకున్నాడు. అయితే చాలా మంది ఇంకా రోహిత్ పని అయిపోయింది, రిటైర్మెంటే బాకీ అనుకున్నారు. అయితే ఇలాంటి మాటలకి రోహిత్ శర్మ గట్టి ఆన్సర్ ఇచ్చాడు. తను తీసుకున్న డెసిషన్ ఫామ్ని బేస్ చేసుకొని, రిటైర్మెంట్ని బేస్ చేసుకొని కాదు అని రోహిత్ శర్మ చెప్పాడు. जैसे मैंने बताया कि ये जो डिसीजन है ये कोई रिटायरमेंट का डिसीजन नहीं है, ना कोई मैं हटने वाला हूँ गेम से, ऐसा कोई डिसीजन नहीं है. बट ये गेम से मैं बाहर हुआ हूँ क्योंकि बैट नहीं चल रहा है. క్రికెట్ కెరియర్ అనేది ఒక సర్కిల్ లాంటిది. గుడ్ టైమ్స్ ఉంటాయి, బ్యాడ్ టైమ్స్ ఉంటాయి. సో ప్రతి క్రికెటర్ వీటిని ఫేస్ చేయాలి. రోహిత్ కూడా అదే చేస్తున్నాడు. అయితే వైట్ బాల్ క్రికెట్లో రోహిత్ శర్మ శిఖరాలను తాకాడు, దాంట్లో ఏ క్వశ్చన్ లేదు. కానీ రెడ్ బాల్ క్రికెట్లో రోహిత్ యాజ్ ఎ ప్లేయర్గా అండ్ యాజ్ ఎ క్యాప్టెన్గా అనుకున్నంత ఎత్తుకు వెళ్ళలేదు. మేబీ నాకు తెలిసి నెక్స్ట్ రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ తన కెరియర్ మీద ఒక డెసిషన్ తీసుకుంటాడేమో. మేబీ వైట్ బాల్ క్రికెట్లో కంటిన్యూ అవుతూ రెడ్ బాల్ క్రికెట్ అంటే టెస్ట్ మ్యాచ్కి గుడ్ బై చెప్తాడేమో. ఇట్స్ వెయిట్ అండ్ సీ. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కింద కామెంట్స్లో హిట్ మ్యాన్ అని కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ రెండు జట్లు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బై బాయ్.